తమిళనాడు ముఖ్యమంత్రిగా సినీ నటుడు టీవీకే అధినేత విజయ్ ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. చెన్నైలోని జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ఈ నెల 7న ఈ కార్యక్రమాన్ని నిర్వహించే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా రాలేదు. అయితే ప్రభుత్వ ఏర్పాటుకు తమ పార్టీని ఆహ్వానించాలని గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ కార్యాలయానికి విజయ్ లేఖ రాశారు. ప్రభుత్వం ఏర్పాటయ్యాక 15 రోజుల్లో అసెంబ్లీలో బలం నిరూపించుకుంటామని తెలిపారు. కేరళ పర్యటనలో ఉన్న గవర్నర్ బుధవారం చెన్నైకి తిరిగి వచ్చే అవకాశం ఉంది. ఆ వెంటనే విజయ్ బృందం గవర్నర్ను కలిసి నూతన ప్రభుత్వ ఏర్పాటుపై చర్చిస్తారని టీవీకే వర్గాలు వెల్లడించాయి. విజేతలైన ఎమ్మెల్యే అభ్యర్థులతో చెన్నై సమీప పనయూరులోని టీవీకే ప్రధాన కార్యాలయంలో మంగళవారం విజయ్ భేటీ అయ్యారు. అనంతరం తమ శాసన సభాపక్ష నేతగా విజయ్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకు తమ ఎమ్మెల్యేలను భద్రంగా చూసుకునేందుకు మామల్లాపురంలోని ఓ స్టార్ హోటల్ ను అద్దెకు తీసుకున్నారు. విజయ్ కి మద్దతు ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్ తమ సహాయం కోరారని, ప్రజా తీర్పును దృష్టిలో ఉంచుకొని వెంటనే దీనిపై నిర్ణయం తీసుకోవాలని తమిళనాడు కాంగ్రెస్ కమిటీని ఆదేశించినట్లు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఢిల్లీలో వెల్లడించారు. 234 స్థానాలున్న అసెంబ్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు కనీసం 118 మంది ఎమ్మెల్యేలు అవసరం. టీవీకేకు 108 మందే ఉన్నారు. 5 ఎమ్మెల్యేలున్న కాంగ్రెస్ మద్దతిచ్చినా మరో 5 కూడగట్టాల్సి ఉంటుంది. దీనికోసం ఇతర పార్టీలతో చర్చలు జరుపుతున్నట్లు టీవీకే వర్గాలు తెలిపాయి. అధికార జీఎంకే ఓటమి చెందడంతో ముఖ్యమంత్రి పదవికి మంగళవారం ఎంకే స్టాలిన్ రాజీనామా చేశారు. ఆ లేఖను గవర్నర్ కార్యాలయానికి పంపించారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకు సీఎం పదవిలో కొనసాగాలని స్టాలిన్ ను కోరారు. రాష్ట్ర ప్రజల శ్రేయస్సే తమ ఏకైక లక్ష్యమని విజయ్ తెలిపారు. ఎన్నికల ఫలితాల అనంతరం తొలిసారి ఎక్స్ వేదికగా స్పందించారు. రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర ప్రగతి, తమిళనాడు ప్రజల సంక్షేమంపై దృష్టి సారిస్తామన్నారు. కేంద్రం సహకరించాలని ప్రధానిని కోరారు. తమ పార్టీ విజయాన్ని అభినందించిన ప్రధాని మోదీ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ పోస్టులు పెట్టారు.